సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అటు 'మంచు ఫ్యామిలీ' దెబ్బకి 'శ్రీ విష్ణు' కూడా దిగొచ్చి క్షమాపణలు చెప్పడం మనం చూస్తున్నాం సార్. అంటే తన సింగిల్ ట్రైలర్‌లో కొన్ని విష్ణు గారి గురించి గానివ్వండి, లేకుంటే వాళ్ళ తీయబోయే సినిమాకి సంబంధించి కొన్ని డైలాగ్స్ పెట్టారని చెప్పేసి వాళ్ళు ఆబ్జెక్షన్ వ్యక్తం చేశారు. కేసు పెట్టేంత వరకు వెళ్లారని చెప్పేసి ఒక న్యూస్ కూడా వచ్చింది. సో దీనిపైన విష్ణు గారు ఇప్పుడు మన 'శ్రీ విష్ణు' గారు బయటకొచ్చి ఒక క్షమాపణ చెప్తే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఎంటైర్‌గా అంటే ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే కొంచెం కేంద్రీకరించి ఆ డైలాగులు పెట్టారంటే శివయ్య అంటే పెద్ద ఇబ్బందేం లేదు. అంటే సినిమాల్లో డైలాగుల్ని ఇమిటేట్ చేయటము ఇలాంటివి జరిగాయి గతంలో కూడా జరిగాయి. అయితే ఇక్కడ వ్యవహారం ఏంటంటే ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే వీళ్ళు సినిమాలో దాన్ని కొంచెం పోలినట్టుగా మంచు విష్ణు గారి డైలాగుని పోలిన పద్ధతిలో వీళ్ళు ఒక డైలాగుని పెట్టడం అనేది కొంత ట్రోల్ అయింది. జనాలు కొంచెం ఇబ్బంది పడ్డారు కూడా. పర్టికులర్గా అవతల వైపు శిబిరం కొంత ఇబ్బంది పడింది. మంచు ఫ్యామిలీ ఇది కరెక్ట్ ధోరణిగా అనిపించట్లేదు అని అభిప్రాయపడింది. అక్కడితో ఆగలేదు వీళ్ళు. అక్కడితో ఆగకుండా చివరిలో ఆ ట్రైలర్ చివరి డైలాగు కొంచెం ఇబ్బంది పెట్టింది. మంచు అనేటువంటి దాన్ని వాడుతూ ఒక బూతు ధ్వనించేటువంటి మాటకి ముందు మంచుని జోడించి ఒక డైలాగ్ చెప్పారు. అది కొంచెం ఎక్కువ హర్ట్ చేసింది. దానివలన ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటివి గతంలో కూడా జరిగాయి, అనేక సందర్భాల్లో జరిగాయి. దీని గురించి అనవసరమైన రచ్చ జరుగుతోంది అని ఫీల్ అయి ఆ సినిమా ప్రొడ్యూసర్ బన్నీ వాసు గారు కూడా ఒక ట్వీట్ చేశాడు. అంటే ఇంకా రచ్చ చేయటం కరెక్ట్ కాదని మాట్లాడట్లేదు అని ఆయన ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఒక ప్రకటన ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేయటం వెనకాల ఉద్దేశాలు అనేకం ఉండుండొచ్చు. అంటే గతంలో మోహన్ బాబు గారు మైక్ దొరికినప్పుడు కొంత రెచ్చిపోయి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సినిమా పరిశ్రమ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ జరిగినప్పుడు చిరంజీవి గారిని లెజెండరీ నటుడిగా సత్కరించాల్సిన సందర్భంలో లెజెండ్లు ఎవరు, సెలబ్రిటీస్ ఎవరు అనే దాని మీద మోహన్ బాబు గారు చాలా అగ్రెసివ్గా ఒక ఉపన్యాసం చెప్పడం. ఆ తర్వాత చిరంజీవి గారు అవార్డుని దానిలో కాలమాళిగలో వేస్తున్నాను, నాకు ఆ అర్హత వచ్చినప్పుడు తీసుకుంటాను అని చెప్పడం ఇలా జరిగింది కాంట్రవర్సీ. అలాగే కొన్ని ఈవెంట్స్లో ఆయన మాట్లాడుతూ చిరంజీవి నాకు చాలా మంచి మిత్రుడే, అయితే మా మధ్య అరవింద్ వలన కొంత గ్యాప్ ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయన్న టోన్లో కూడా మాట్లాడాడు ఆయన. స్ట్రైట్ అవే పేర్లు పెట్టి అది అలాంటివి మీరు మాట్లాడినప్పుడు ఎవడు హర్ట్ అవ్వలేదు కదా, సరదాగానే తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏదో సినిమాలో మేము ఒక ట్రైలర్లో పెడితే దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి ధ్వని అది ఆ టోన్ ధ్వనించేలాగా ఆయన ట్వీట్ ఉంది బన్నీ వాసు. సరే ఏది ఏమైనప్పటికీ హీరో గారు సారీ చెప్పేశాడు. శ్రీ విష్ణు మంచు విష్ణుకి సారీ చెప్పాడు, అయిపోయింది ఆ వివాదం అక్కడితో అనుకోవడమే బెటరు. అయితే ఇంకా దాన్ని ట్వీట్స్తోనో మరొక దానితోనో పొడిగించి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయటం అనవసరం. ఒకటి వాళ్ళు కూడా హంబుల్గా తీసుకొని ఉండాల్సింది. ఏముందిలే వాళ్ళు ఏదో ట్రైలర్లో మన డైలాగే కదా పెట్టింది, అది మనకి ఉపయోగపడుతుంది ప్రచారానికి అని అనుకుని ఉంటే గొడవ లేకపోయింది. కానీ ఇక్కడ ఇంటి పేరుతో మాట అనడం అనేది కొంచెం ఎక్కువ గాయపరిచింది. అది ప్రధానమైనటువంటి గొడవ. ఇది శివయ్య అనేటువంటి అరుపు కేక కాదు. దీనికంటే కూడా చివరి డైలాగే వాళ్ళని గాయపరిచింది. అందుకని వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతా ఉన్నారు. వీళ్ళు ఫైనల్గా అవి ఉండవు అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఉండకపోతే గొడవే లేదు. ఇక్కడ నిజానికి ఇప్పుడు అప్లోడ్ అయినటువంటి వాటిలో నుంచి కూడా దాన్ని తొలగించే ప్రయత్నం చేయవచ్చు. ఆ ప్రయత్నం జరగలే ఇప్పటిదాకా. ఇప్పటికీ ఆ మాట ఉంది, యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంది. కొంచెం దాని మీద కూడా శ్రద్ధ పెట్టి ఆ ఏరియాలో కూడా మాటను కట్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో చూస్తే బెటర్. గౌరవప్రదమైన సంబంధాలు ఉండటమే బెటర్. ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదు. సినిమా పరిశ్రమ కండిషన్ ఏంటి, ఇప్పుడు సినిమాలు థియేటర్లలో నిలబడటం లేదు, బతకటం లేదు. ఎలా తీసినా అది 4 రోజుల కంటే పెర్ఫామ్ చేయట్లేదు అనేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. సింగిల్ స్క్రీన్స్ అన్నీ చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇలా గందరగోళం ఉంది అక్కడ.
ఈ గందరగోళంలో మళ్ళీ వీళ్ళ మధ్య అంతర్గత కుమ్ములాటలు గొడవలు అవసరం అని జనాలు అనుకుంటున్నారు. అందుకని కొంచెం ఇలాంటివి తగ్గించి ప్రధానమైనటువంటి సమస్య పరిశ్రమని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడితే మంచిది. ఓకే. ఈ అనవసరమైన రాద్ధాంతాలు గొడవల్లోకి వెళ్లకుండా, ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతమే, కొంచెం వాళ్ళు లాగుతున్నారు వీళ్ళు లాగుతున్నారు, ఈ లాగటాలు ఆపేయటం మంచిది. దానికంటే సినిమా క్వాలిటీ మీద, అంటే ఇది బజ్ క్రియేట్ చేస్తుందనే ఉద్దేశం బన్నీవాసుకుంటే ఉండొచ్చు, కానీ కరెక్ట్ కాదు. అది ఇబ్బంది పడతారు, ఇబ్బంది పెడతారు. అలా కాకుండా కొంచెం బ్రాడ్గా వెళ్ళటమే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.